ముఖ్యంగా ఈ పంట వ్యర్థాలనేది రైతులు కాల్చివేయడము చేస్తూ ఉంటారు. అయితే ఈ పంట వ్యర్థాలను కాల్చివేయకుండా మనము కంపోస్టింగ్ విధానంతో మనము ఎరువుగా తయారు చేసుకోవచ్చు. దీనికి మనము ముఖ్యంగా అంటే రైతు పద్ధతిలో చూసుకున్నట్టయితే చాలా సులభంగా ఒక గోతిని తవ్వుకొని అందులో మనము కింద వరిగడ్డిని పేర్చుకొని ఈ పంట వ్యర్థ పదార్థాలు ఏవైతే మనకు పశుగ్రాసంగా ఉపయోగపడనేటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ మనము ఒకవేళ ఈ చిన్న మన పత్తి కర్రలు ఉన్నటువంటి లేదా ఒకవేళ కంది కర్రలున్న పరిస్థితుల్లో అయితే చిన్న చిన్న ముక్కలుగా మనం కోసుకోవచ్చు. లేదంటే మనము వాటిని అలాగే కొద్దిగా ఎండనిచ్చి ఈ గోతిలో మనము ఒక 6 ఇంచుల మందము వరకు ఒక పొరలాగా మనం పేర్చుకొని దాని మీద మనము చిక్కటి నల్ల మట్టిని మనము దాని మీద జల్లుకోవాలి. అలాగే ఈ పశువుల పేడ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నీళ్ళల్లో కరిగించి ఆ నీళ్ళను కూడా దాని మీద మనము చల్లుకోవాలి. అట్లా చల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పొర ఈ వ్యర్థ పదార్థాలను మనం పేర్చుకోవాలి. మళ్ళీ తిరిగి అలాగే ముందు చేసిన విధంగా ఈ నల్ల మట్టిని నీటిలో కలిపి చల్లడం, అలాగే మళ్ళీ పశువుల ఎరువుని నీళ్ళల్లో చల్లి మళ్ళీ చల్లుకుంటూ ఆ రకంగా పొరలుగా మనం ఈ ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవి మనము పేర్చుకొని చివరిగా దాని మీద ఒక పాత గోనె సంచుల్ని బాగా మనము కప్పుకున్నట్టయితే మంచిగా దాన్ని ఒక 15 రోజులకు ఒకసారి తీసి కింద మీద చేసుకుంటూ తడిపి మళ్ళీ తిరిగి గోనె సంచిని కప్పివేయడం, మళ్ళీ ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఇలాగే చేయడం, ఆ తర్వాత దాన్ని అలాగే వదిలేయడం చేసినట్టయితే మనకు 2 నుంచి 3 నెలల వరకు మనం వాడినటువంటి పంట వ్యర్థాలను బట్టి మనకు ఎరువు అనేది తయారవుతుంది. సో ఒకవేళ మనం పత్తి కర్రలను ఈ రకంగా చేసినట్టయితే మనకు కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది, 5 లేక 6 నెలలు. అలాగే కంది కట్టెల్ని కూడా మనము ఈ రకంగా చేసుకున్నప్పుడు ఎరువు తయారు చేసుకున్నప్పుడు కూడా మనకు 5-6 నెలలు పడుతుంది. కానీ వేరే పంటలు ఏవైతే ఉంటాయో పెసర, మినుము లేదా సోయా ఇటువంటి వాటికైతే మనము ఒక 3 నుంచి 4 నెలల్లోనే మంచి ఎరువుని తయారు చేసుకోగలము.